మీ ఇంట్లో మీ వైఫ్స్ కానీ మదర్స్ కానీ ఈ మధ్య ప్రతి చిన్నదానికి ఓవర్ రియాక్ట్ అవుతున్నట్టు, చిరాకు పడుతున్నట్టు, ప్రతిదానికి ఇరిటేట్ అవుతున్నట్టు, డిప్రెస్డ్గా ఫీల్ అవుతున్నట్టు మీకు అనిపిస్తుందా? ఎందుకు ఇలా అవుతున్నారు? ఇంతకు ముందర దాకా బాగానే ఉన్నారు కదా అని అనిపిస్తుందా? వీళ్ళకి ఏంటి ఇలా తయారవుతున్నారు ఈ మధ్య మూడ్ స్వింగ్స్ బాగా ఎక్కువైపోతున్నాయని? సో ఇది ఎందుకో కాదు, జస్ట్ అబ్జర్వ్, వాళ్ళలో చాలా హార్మోనల్ చేంజెస్ అవుతాయి. అంటే ఒక 40+ ఇయర్స్ రాగానే ఈ మధ్య ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ వీళ్ళలో మెనోపాజ్ సిమ్టమ్స్, పెరిమెనోపాజ్ సిమ్టమ్స్, ఇంకా చిన్నపిల్లల్లో కూడా పీసీఓడి సిమ్టమ్స్. ఓకే, ఇలాంటి వాటి మూలంగా ఏమవుతుంది అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, వీటి మూలంగా ఇవి తీవ్రమైన ప్రభావం మెంటల్ హెల్త్ మీద చూపిస్తున్నాయి. సో ఇలాంటప్పుడు ఇంట్లో వాళ్ళ స్టాండ్ వీళ్ళకి చాలా అవసరం. సో మరి వీళ్ళకి మీరు ఎలా హెల్ప్ చేయొచ్చు అంటే, జస్ట్ బి పేషెన్స్ ఎనఫ్, జస్ట్ లిజన్ టు దెమ్ ఫర్ సమ్ టైమ్. ఓకే, వాళ్ళని బయటికి తీసుకెళ్ళండి, వాళ్ళకి రెగ్యులర్ ఎక్సర్సైజ్, మీ సపోర్ట్, లేకపోతే ఎప్పుడైనా జస్ట్ లైక్ వాళ్ళకి మంచి ఫ్రెండ్స్ వీళ్ళెవ్వరూ లేకపోతే ఎప్పుడైనా జస్ట్ లైక్ టు షేర్ దేర్ ఫీలింగ్స్ ఒక ప్రొఫెషనల్ హెల్ప్కి వెళ్ళొచ్చు. ప్రొఫెషనల్ హెల్ప్కి వెళ్ళినంత మాత్రాన వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉందని చెప్పి అర్థం కాదు. ప్రొఫెషనల్ ఏంటంటే అన్బయాస్డ్గా వింటారు, వాళ్ళు చెప్పేది జడ్జిమెంటల్ ఉండరు. అదే రిలేటివ్స్ తోటి వేరే వాళ్ళతో మాట్లాడితే ఏమవుతుందంటే, దీనికి నువ్వు ఎందుకు ఇరిటేట్ అవుతున్నావు, క్విక్ ఇన్ జడ్జ్. కాబట్టి ఓకే, మెంటల్ హెల్త్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ హెల్త్. Understand women, understand girls, stand with them during their hormonal changes. Take care of yourself. Me Archana Nanduri.